వేడుకలు జరుగుతున్నాయి పుతియాగండి ప్రాంతంలో. ఈ పుతియాగండి ప్రాంతంలో జరిగేటువంటి వేడుకలు మసీదు ప్రాంతంలో, మసీదు ఆవరణలో జరుగుతున్నాయి. అక్కడ వేడుకలను చూసేందుకు కొన్ని వేల మంది అక్కడికి చేరుకున్నారు. అయితే స్పెషల్ అట్రాక్షన్ లో భాగంగా ఏనుగులను అక్కడ రప్పించారు. ఆ వేడుకలు నిర్వహించేటువంటి నిర్వాహకులు అక్కడికి ఏనుగులు తీసుకురావడం జరిగింది. సో అందులో ఒక ఏనుగు ఉన్నట్టుండి ఆ మావటి చెప్పేటువంటి మాటను పట్టించుకోకుండా ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. మీరు చూడొచ్చు, గాల్లో తేలాడుతున్నారు. తొండంతో ఒక మనిషిని పైకెత్తేసి ఇసిరి పారేస్తోంది. ఒక్కొక్కరిని తన తొండంతో దాడి చేస్తోంది. అసలు వినకుండా సుమారుగా ఒక్కసారిగా పైకి దూసుకోవడంతో 4 ఏనుగులు ఉన్నాయి అక్కడే. దాంట్లో ఒక ఏనుగు ఆగ్రహించి ఒక్కసారిగా కోపానికి గురైపోయి మావడి చెప్పే మాట వినకుండా పైకి దూసుకొచ్చేసి జనాలు పరుగులు తీశారు. ఈ తొక్కిసాడగట్లలో నేరుగా ఏనుగు చేసేటువంటి దాడిలో 17 మంది గాయాలయ్యాయి. ఈ ఘటన మలప్పురంలోని పుతియాగండి మసీదు ప్రాంగణంలో జరిగింది. అక్కడ ఒక వేడుకలు జరుగుతున్నాయి. ఆ వేడుకలకు సంబంధించి ఆ అట్మాస్ఫియర్ మనం చూస్తున్నాం. వేడుకలకు సంబంధించి ఆనవాళ్ళు చూస్తున్నాం. వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మావట్టి చెప్పేటువంటి మాట వినకుండా ఆగ్రహానికి ఉన్నటువంటి ఆ ఏనుగు విచక్షణ కోల్పోయి ఒక్కసారిగా జనాల మీదకి దూసుకువచ్చింది. దీంతో డైరెక్ట్గా వచ్చి రాగానే ఒక వ్యక్తిని తన తొండంతో లాక్ చేసి, మీరు చూడొచ్చు, కాలు పట్టేసుకుని తొండంతో అటు ఇటుగా విసిరి పడేసింది. అక్కడ వ్యక్తిని ఎక్కడో పడిపోయాడు. ఆయన ఎక్కడో పడిపోయాడో తొండంతో విసిరి పారేసింది. ఇక వచ్చి ఒకేసారిగా అట్లా పరిగెత్తుకొని రావడంతో అక్కడే నిల్చొని చాలామంది ఆ ఏనుగుని ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. ఒక్కసారిగా అంతమందిని చూసినటువంటి ఏనుగు వారి మీద దూసుకురావడంతో అందరూ కూడా భయపడిపోయి పరుగులు తీశారు. మరికొంతమంది కూడా ఏనుగు సంబంధించి ఒక్కసారిగా ఉరికి రావడంతో ఏనుగు తాటికి చెల్లాచెదురుగా పడిపోయారు. ఒక వ్యక్తిని అయితే చూడండి ఎంత ఘోరంగా తన ఏనుగు తొండం పట్టుకొని ఆ వ్యక్తిని కాళ్ళను పట్టేసుకొని కాళ్ళకు చుట్టేసుకొని తొండాన్ని అలా ఇలా ఊపేసి ఇసిరి పారేసింది. ఒకసారి ఆ సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలు చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ చూస్తే ఉత్సవాలు కాస్త అక్కడ వేడుకలు కాస్త విషాదాన్ని మిగిల్చాయి. 17 మంది నుంచి 20 మంది వరకు ఇప్పటికే చాలా తీవ్రంగా గాయాలు పాలైపోయి ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. మరొక ఇద్దరి పరిస్థితి అయితే ఎవరైతే వ్యక్తిని తొండం పట్టి ఇసిరి పారేసిందో ఆ వ్యక్తి పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక ఆసుపత్రిలో ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నారు. చాలా విషమంగా ఆరోగ్యపరుస్తున్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. సో వేడుకల నిర్వహణలో ఏనుగులను తెప్పించడంలో ఒక స్పెషల్ అట్రాక్షన్గా భావించిన నిర్వాహకులు అక్కడ విషాదాన్ని మిగిల్చడంతో తలలు పట్టుకున్నారు. సో ఒకటి ఈ సంఘటన ద్వారా మీకు చెప్పాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, చాలామంది పెళ్లి వేడుకల్లో కానివ్వండి, ఉత్సవాల్లో కానివ్వండి, గుర్రాలతో ఊరేగింపు కూడా చేస్తూ ఉంటారు. గుర్రపు బక్కీల్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో అది కొంతవరకు సవ్యంగా ఉంటే మీ యొక్క ఆనందం కోసం, మీ యొక్క ఆహ్లాదం కోసం వాటిని తీసుకోవడం కొంత అంటే అక్కడ యానిమల్స్ని ఇబ్బంది గురి చేయడం, ఆ జంతువుల్ని ఇబ్బంది గురి చేయడం మేము సహించం. కానీ అక్కడ మీ ఎంజాయ్మెంట్ కోసం, ఒక అట్రాక్షన్ కోసం తీసుకొచ్చుకున్నారంటే ఓకే. కొన్ని సందర్భాల్లో విచక్షణ కోల్పోయి అక్కడ కంట్రోల్ చేసేటువంటి వ్యక్తి మాటలు కూడా వినకుండా జంతువులు పరిగెడుతూ ఉంటాయి. బక్కితో సహా ఒక్కసారిగా పరుగులు తీస్తూ ఉంటాయి. గుర్రంపై స్వారీ చేసే వ్యక్తులు కూడా ఒక్కసారిగా గుర్రం కంట్రోల్ తప్పడంతో వాటి వెంట వెళ్ళిపోయి అనేక మంది చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఆ విజువల్స్, ఆ వీడియోలను కూడా మనకు చూడడానికి కాస్త జోక్గా ఉన్నా కొంత ఏం జరిగిందనే విషయం పైన మనకు కొంత నవ్వొచ్చినా కూడా, అంటే గుర్రపు స్వారీ చేస్తున్న సమయంలో ఆ స్వారీ పైనటువంటి పెళ్లి కొడుకు కానివ్వండి, పెళ్లి కూతురు కానివ్వండి, అలా వెళ్ళిపోయిన సందర్భాలు అనేకంగా వీడియోలు చూస్తాం కాబట్టి కొంత నవ్వొచ్చే విషయాలైనా కూడా అక్కడ చాలామంది గాయాల పాలవుతున్నారు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక్కడ చూడండి, అక్కడ స్పెషల్ అట్రాక్షన్ కోసం ఏనుగులను తీసుకొచ్చారు. అన్ని కూడా ఒక లైన్లో నిల్చోబెట్టారు. మావట్లు వాటిని కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఒక ఏనుగు విచక్షణ కోల్పోయి, ఏనుగు ఆగ్రహించి ఆ జనాన్ని చూసి కంట్రోల్ తప్పిపోయి ఏకంగా జనాల్లోకి పరుగులు తీసి వాళ్ళని పట్టి ఏ రకంగా అక్కడ ఇసిరి పారేసింది, ఏ రకంగా వారిపై దాడి చేసిందో చూస్తున్నాం. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సో దయచేసి ఒకసారి నోరు లేనటువంటి ఈ మూగ జీవాలని తీసుకొచ్చే వేడుకల్లో కానివ్వండి, కొన్ని సందర్భాల్లో కూడా డప్పు వాయిద్యాలకు కూడా, లేదంటే డీజే మోతలకు కూడా భయపడిపోయి జనాలపైన దాడి చేసే క్రమం కూడా కనబడుతుంది. కాబట్టి బేసిక్గా ఇటువంటి అట్రాక్షన్ బంద్ చేసుకుంటే బెటర్. ఒకవేళ నిజంగానే మీకు ఇటువంటి తప్పకుండా కావాలి అనుకుంటే చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటే కానీ ఇటువంటి యాక్షన్ మాత్రం దిగకండి. ఎందుకంటే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఇద్దరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందనంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంతటి స్థాయిలో అక్కడ బీభత్సం జరిగిందనేది.